హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో భాగంగా బిఏ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఇవే కాకుండా ఇంకా నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కనుక మీకు అప్డేట్గా రావాలనుకుంటే మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి లాంగ్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్, అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంచుమించు 45 నుంచి 55 వరకు వాక్యాలను కవర్ చేయడం జరిగింది, సెంటెన్సెస్ కవర్ చేయడం జరిగింది. సో మనం ముందుగా సముద్రగుప్తుడు సాధించినటువంటి ఘనకార్యాల గురించి వివరించండి. సో సముద్రగుప్తుడు సాధించిన ఘనకార్యాలు. సో ముందుగా సముద్రగుప్తుడు గుప్త వంశానికి చెందిన గొప్ప చక్రవర్తి అనమాట. సో ఇతడు శ్రీగుప్తుని వంశంలో అత్యంత శక్తివంతమైన పాలకుడు. సముద్రగుప్తుడు తన తండ్రి చంద్రగుప్తుడు తర్వాత, అంటే మొదటి చంద్రగుప్తుని తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంటే ఇది గుప్త వంశానికి సంబంధించింది కాబట్టి చంద్రగుప్త మనకి మౌర్య చంద్రగుప్తుడు మౌర్యుల యొక్క వంశంలో కూడా మొదటి చంద్రగుప్తుడు ఉంటాడు. అది వేరు, ఇది వేరు. కాబట్టి ఇక్కడ చంద్రగుప్త అని ఇవ్వడం జరిగింది. కన్ఫ్యూజ్ కాకండి. సో ఈయన సముద్రగుప్తుని యొక్క తండ్రి మొదటి చంద్రగుప్తుడు. ఈయన తర్వాత సముద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. సో అతడి పాలనా కాలంలో, అంటే సముద్రగుప్తుని యొక్క పాలనా కాలంలో భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా భావించబడుతుంది. సముద్రగుప్తుడు అపారమైన సైనిక శక్తి కలిగిన రాజు. అతడు ఉత్తర భారతదేశంలో అనేక రాజ్యాలను జయించాడు. సో ఈ విజయాలను ఉత్తరపథ విజయాలుగా పేర్కొంటారు. నేను ఇక్కడ మీకు హైలైట్ చేసినటువంటి పాయింట్స్, అంటే కలర్లో బోల్డ్ చేసినటువంటి పాయింట్స్ మీకు కీ పాయింట్స్గా ఉపయోగపడతాయి. వీటిని మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా మనకు ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీరు ఎక్స్టెండ్ కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా నేను రాసినటువంటి విధంగా కాకుండా మీరు వేరే విధంగా కూడా మీరు గుర్తొచ్చినట్టు కూడా రాసుకొని మీ యొక్క ఆన్సర్ని కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంది. మీరు ఏ విధంగా రాసుకోవచ్చు. కాకపోతే ఈ కీ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. కీ పాయింట్స్ గుర్తు రాకపోతే మీరు ఆన్సర్ రాయడానికి అవకాశం లేదు. ఓకేనా? నెక్స్ట్, అంటే మనం చిన్న కీ పాయింట్ గుర్తొచ్చినా దానిని మనం ఒక వాక్యంగా ఆన్సర్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో శక్తివంతమైన రాజ్యాలను పూర్తిగా తన సామ్రాజ్యంలో విలీనం చేశాడు. బలహీన రాజులను లొంగ తీసుకొని పన్నులను విధించాడు. ఈ విధానంతో అతడు విశాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. సో సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంపై కూడా దండయాత్రలను చేయడం జరిగింది. సో ఈ దండయాత్రను దక్షిణపథ విజయంగా అంటారు. సో మనకు దండయాత్రను ఉత్తరపథ విజయంగా పేర్కొన్నట్లయితే, అదేవిధంగా దక్షిణపథ దండయాత్రను దక్షిణపథ విజయంగా, సో ఈ దండయాత్రను దక్షిణపథ విజయం అంటారు. దక్షిణ రాజులను ఓడించినప్పటికీ వారిని తిరిగి వారి రాజ్యాలలోనే ఉంచాడు. సో వారు గుప్త చక్రవర్తికి పన్ను చెల్లించే వారిగా మారారు. సో ఈ విధానం అతడి రాజకీయ దూరదృష్టిని చూపిస్తుంది. సో సముద్రగుప్తుడు కేవలం యోధుడే కాక గొప్ప పరిపాలకుడు కూడా. సో సముద్రగుప్తుడు కేవలం యోధుడే కాక గొప్ప పరిపాలకుడుగా కూడా ఈయన పేరు పొందడం జరిగింది. సమర్థవంతమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించాడు. నెక్స్ట్, శాంతి భద్రతలను కాపాడాడు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేశాడు. అతడు గొప్ప కళాభిమాని కూడా, అంటే సంగీతం, సాహిత్యాలను ప్రోత్సహించడం జరిగింది. సో సముద్రగుప్తుడు స్వయంగా మంచి వాదకుడు, అంటే వీణను వాయించేవాడు. అదేవిధంగా ఇతడిని కవిరాజు అని కూడా పిలిచేవాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఇవన్నీ నేను మీకు హైలైట్ చేసినటువంటి కీవర్డ్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో కళలకు ఇతడు ఇచ్చిన ప్రోత్సాహం ప్రసిద్ధి చెందింది. సముద్రగుప్తుని విజయాలను అలహాబాద్ స్తంభ శాసనం తెలియజేస్తుంది. సో ఈ శాసనాన్ని హరిసేనుడు రచించాడు. ఇది చంద్రగుప్తుని ఘనకార్యాలకు ప్రధాన ఆధారం. ఇది అలహాబాద్ స్తంభ శాసనం అనేది. సో ఈ శాసనము చారిత్రకంగా అత్యంత ప్రసిద్ధి కలిగి ఉంది. అతడి విజయాలు స్పష్టంగా ఇందులో వివరించబడ్డాయి. సముద్రగుప్తుడు మత సహిష్ణుతను పాటించాడు, అంటే అన్ని మతాల పట్ల సమాన గౌరవం చూపించడం జరిగింది. సో బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడు. బౌద్ధ మతాన్ని కూడా గౌరవించాడు. మత సామరస్యం అతడి పాలనలో కనిపిస్తుందన్నమాట. విదేశీ రాజ్యాలతో స్నేహ సంబంధాలను నెలకొల్పాడు. అదేవిధంగా వాణిజ్యంపై ప్రోత్సాహాన్ని పెంచాడు, అంటే ప్రోత్సహించాడు. నాణెల తయారీలో అతడి పేరు చిరస్థాయిగా నిలిచింది. బంగారు నాణెలు అతడి సంపదకు నిదర్శనం అన్నమాట. ఆర్థికంగా సామ్రాజ్యం బలపడింది. సముద్రగుప్తుడు భారతదేశంలో రాజకీయ ఏకీకరణ పొందాడు. సో చిన్న చిన్న రాజ్యాలను ఒకే సామ్రాజ్యంలోకి తీసుకొచ్చాడు అనమాట.
అతడి విజయాలు గుప్త సామ్రాజ్యానికి పునాది వేశాయి. సో తర్వాతి పాలకులకు మార్గదర్శకుడనిచ్చాడు. అదేవిధంగా చరిత్రకారుడు ఇతనిని ఎవరైతే చరిత్రకారులు ఉంటారో అతడిని భారతదేశం యొక్క నెపోలియన్ అని కూడా ప్రశంసించారు. సో ఈ పేరు అతడి సైనిక ప్రతిభకు సూచిస్తుంది. సముద్రగుప్తుని పాలన అన్ని రంగాల్లో అభివృద్ధిని తీసుకొచ్చింది. సో అతడి ఘనకార్యాలు చిరకాలం గుర్తుండిపోయే విధంగా ఉన్నాయన్నమాట. సో అందువల్ల సముద్రగుప్తుడు భారతదేశ చరిత్రలో మహానాయకుడిగా నిలిచాడు. ఓకే, ఇవ్వండి ఈరోజుటి ముఖ్యమైన పాయింట్స్. వీటిని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకుంటే మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.